సయాటికా ప్రాబ్లం, నడుము నొప్పి. నడుములో నుంచి ఒక కాలంతా నొప్పి రావడం జరుగుతుంటుంది. దీన్ని మనం సయాటికా అంటారు. దీన్ని ఆయుర్వేదంలో చూసినట్లయితే గృత్రసి వాతం అంటారు. గృత్రసి అంటే ఏంటంటే గద్ద. గ్రద్ద నడక ఎలా ఉంటుంది, కుంటుతున్నట్లుగా ఒక కాలు మీద ఇలా ఒరిగి ఒరిగి నడుస్తూ ఉంటుంది. సో ఈ సమస్య వచ్చిన వాళ్ళు అలా గద్దలాగా నడుస్తూ ఉంటారనమాట. అందుకోసమని దీన్ని సయాటికా అనే పేరు పెట్టడం జరిగింది. సో ఈ సయాటికా ఎందుకు వస్తుంది అని మనం కనుక చూసినప్పుడు ఏంటంటే, సహజంగా సయాటిక్ నర్వ్ అనేది మనకి నడుము దగ్గర ఉండే వెన్నుపూసల్లో నుంచి సాక్రల్ ప్లెక్సస్ అంటారు. ఈ సాక్రల్ ప్లెక్సస్ దగ్గర నుంచి కింద కాళ్ళలోకి అరికాలు దాకా నెర్వ్ సప్లై చేయడం జరుగుతుంటుంది. సో ఈ సయాటిక్ నెర్వ్ అనేది ఏమవుతుందంటే, ఈ రూట్ అంతా సయాటిక్ నెర్వ్ నడుము దగ్గర వెనక పిరుదుల భాగంలో నుంచి కాలు వెనక భాగంకి వచ్చి కిందకి వెళ్తుంది అనమాట. సో ఏంటంటే మనకి ఈ సయాటికా రావడానికి కారణం ఏంటంటే, వెన్నుపూసలు సహజంగా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే ఏజ్ రిలేటెడ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఏజ్ రిలేటెడ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే ఏం జరుగుతుందనమంటే, వెన్నుపూసల యొక్క చివరి భాగాలు బోన్ డెన్సిటీ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల వెన్నుపూసల యొక్క చివరి భాగాలలో చిన్న చిన్న ముళ్ళులాగా ఎక్స్ట్రా గ్రోత్ రావడం జరుగుతుందన్నమాట. ఈ గ్రోత్ ఆ సయాటిక్ నెర్వ్ మీద కంప్రెషన్ క్రియేట్ చేయటం వల్ల మనకి ఈ సయాటికా ప్రాబ్లం రావడం జరుగుతుంటుంది. అలాగే చూసినప్పుడైతే వెన్నుపూసల మధ్యన ఉండే డిస్క్, ఈ డిస్క్ అనేది డ్రై అయిపోవటం వల్ల కానీ, డిస్క్ హెర్నియేషన్ వల్ల కానీ, అంటే డిస్క్ చుట్టూతా ఉండే రౌండ్ చిట్లిపోయి హెర్నియేట్ అవుతుంటుంది అనమాట, బయటకు వస్తుంది. సో దీన్ని డిస్క్ హెర్నియేషన్ అంటారు. ఈ హెర్నియేషన్ వల్ల కానీ, అలాగే ఇంకా మనకు చూసినట్టయితే ఏమవుతుందంటే డిస్క్ బల్జ్ అంటారు. బల్జ్ బయటికి రావటం, బల్జి ఉబ్బటం జరుగుతుంటుంది. సో డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ హెర్నియేషన్ కానీ, ఇలా ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ వల్ల కానీ, ఇలాంటి కారణాల వల్ల ఆ సయాటిక్ నెర్వ్ మీద కంప్రెషన్ పడిపోయి అది ఎంతవరకు అయితే సప్లై చేస్తుందో ఆ కాలు బారుకి నొప్పి రావడం జరుగుతుంటుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఒకవైపే నొప్పి వస్తుంది. ఉండే కొద్దీ ఇది రెండు కాళ్ళల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అసలు ఎందుకు వస్తుంది ఇది మనం చూసుకున్నట్లయితే, సహజంగా ఇవాళ రేపు ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మనము ఎక్కువసేపు కంటిన్యూస్గా కూర్చొని ఉండడం వల్ల కానీ, అలాగే కంటిన్యూస్గా నిలబడటం వల్ల కానీ, అలాగే బైక్ రైడింగ్, లాంగ్ రైడింగ్, ఇవాళ రేపు మన రోడ్లు ఎట్లుంటాయో చూస్తున్నాం కదా. ఈ రోడ్లలో మనం కనుక టూ వీలర్ మీద లాంగ్ జర్నీస్ చేసినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు, గోతుల్లో కావచ్చు, అక్కడ ఈ బండి ఎగుడు దిగుళ్ళు వెన్నుపూస మీద బాగా ప్రెషర్ పట్టడం వల్ల కూడా కంప్రెషన్స్ రావడం జరుగుతుంటుంది, బల్జెస్ రావడం జరుగుతుంటుంది. దీనివల్ల కూడా ఈ సయాటిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే ఏంటంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం వల్ల కానీ, కొంతమందిలో ఏంటంటే వంగి బరువులు ఎత్తే పని చేస్తూ ఉంటారు. వంగి బరువు లేపినప్పుడు ఎప్పుడు ఆ డిస్క్ కొంచెం ఇబ్బంది అవుతుంది. దాని మూలంగా కూడా ఏ పక్క అయితే బల్జ్ వస్తుంటుందో ఆ పక్క సయాటిక్ నెర్వ్ మీద కంప్రెషన్ పడిపోయి మనకి సయాటికా రావడం జరుగుతుందన్నమాట. సో ఈ సయాటికాని ఆయుర్వేదంలో గృత్రసి వాతం అని చెప్పుకున్నాం కదా. ఇది వాత కఫానుబంధంగా ఉంటుందన్నమాట. సో వాతానుబంధం, వాత కఫానుబంధంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. సో అయితే ఏంటంటే ఈ సయాటికా వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, సహజంగా మనకి ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, పెరుగు తీసుకొని, ఒక కప్పు పెరుగు తీసుకొని దానిలో ఒక హాఫ్ స్పూన్ కనుక సున్నం వేసేసి బాగా మిక్స్ చేసి ఒక గుడ్డలో వేసి గట్టిగా పిండాలి. పిండితే మనకు ఆ నీరంతా బయటికి వెళ్ళిపోయి ఆ పన్నీర్ మాదిరిగా డ్రై మిగులుతుంది అనమాట. దీన్ని బాగా మెత్తగా బాగా అయ్యేటట్టు నూరినట్టుగా చేసి, పేస్ట్ లాగా చేసి, దాన్ని కనుక మనం వెన్నుపూస మీద పట్టులాగా ఎక్కడైతే మనకి ప్రాబ్లం, నడుములో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ పట్టులాగా వేసినట్లయితే కనుక మనకి ఈ సయాటిక్ నెర్వ్ అనేది కంప్రెషన్ తగ్గి పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి చూసుకున్నప్పుడు ఏంటంటే, పారిజాతం ఆకులు మనకి ఎక్కడైనా దొరుకుతాయి. పారిజాతం చెట్లు అంటారు, పూలు పూస్తాయి కదా. ఈ పారిజాతం ఆకులు తీసుకొని మనం రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి కొంచెం ఎండబెట్టి టీ మాదిరిగా డికాక్షన్ చేసుకొని, మన హెర్బల్ టీ తాగుతాం కదా, గ్రీన్ టీ లాగా, అలా రెగ్యులర్గా కనుక ఉదయం సాయంత్రం రెగ్యులర్గా ఒక 40-45 డేస్ కనుక ఈ పారిజాతం ఆకుల కషాయము లేదా టీ మీరు ఏదనుకున్నా కానీ దాన్ని డికాక్షన్ లాగా తయారు చేసుకొని కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ సయాటికా ప్రాబ్లం అనేది తగ్గే అవకాశం ఉంటుంది.
సో ఈ సమస్యకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద తెలియజేసిన మా నెంబర్లకు ఎప్పుడైనా సంప్రదించండి. మీ సందేహాలకి సమాధానాలు చెప్పి మీ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. నమస్కారం.